బాలయ్య గారు అసెంబ్లీలో ఏమన్నారో అందరూ విన్నారు. కాసేపు అభిమానం, ఒకరి వైపు స్టాండ్ తీసుకోవడం పక్కన పెట్టి న్యూట్రల్‌గా ఆలోచిస్తే ఎవరి మనోభావాలు దెబ్బలు తినవు. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే 25వ తారీఖున అసెంబ్లీ సెషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ, అప్పట్లో సీఎం జగన్‌కి సినిమా ఇండస్ట్రీపై చిన్న చూపు ఉండేదని, ఇండస్ట్రీ కష్టాలను చెప్పుకోవడానికి చిరంజీవి గారు తోటి ఆర్టిస్ట్‌తో కలిసి వెళ్ళినప్పుడు కలవడానికి నిరాకరించారని, అప్పటి సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ పేర్ని నానిని కలిసి వెళ్ళమని అన్నాడని, తర్వాత చిరంజీవి గారు బ్రతిమలాడితే కలవడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఇంతలో బాలకృష్ణ గారు కామినేని శ్రీనివాస్ గారి మాటల్ని తప్పుపడుతూ మీరందరూ సోషల్ మీడియాలో చూసిన, విన్న, వైరల్ అవుతున్న మాటలన్నారు. దీనికి చిరంజీవి గారు తన ప్రస్తావన అసెంబ్లీలో తెచ్చినందుకు గాను లేఖ ద్వారా స్పందించారు. అదేంటంటే, ప్రియమైన తెలుగు ప్రజలకు, సినీ పరిశ్రమ అభిమానులకు ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు నా పేరు కలిపి రావడంతో నేను ఈ ఉత్తరం రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పాలని భావిస్తున్నాను. టికెట్ ధరల పెంపు గురించి తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రతినిధులు కలిసి నన్ను సంప్రదించి టికెట్ ధరల పెంపు అవసరాన్ని వివరించారు. వారి అభ్యర్థన మేరకు నేను అప్పుడు సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని గారితో ఈ విషయాన్ని చర్చించాను. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ఒక సమావేశానికి పిలిచారు. ఆ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నేను వివరించాను. ఈ సమావేశంలో బాలకృష్ణ గారు కూడా పాల్గొనాలని నేను కోరుకున్నాను. దీనికి సంబంధించి కొన్ని మార్గాల్లో ప్రయత్నాలు కూడా చేశాను, కానీ అది సాధ్యపడలేదు. అయినప్పటికీ నా ఉద్దేశం ఎప్పటికీ స్వార్థపూరితమో, రాజకీయ పూరితమో కాదు. అది పూర్తిగా తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం మాత్రమే. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, సాధారణ మనిషి కావచ్చు, నేను ఎప్పుడూ గౌరవంతోనే మాట్లాడతాను. అది నా వ్యక్తిత్వం. ఆ నిర్ణయాల వల్ల పరిశ్రమకు లాభం కలిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు అందరూ లాభం పొందారు. ఇది అందరికీ మంచిదే. చివరగా నా చర్యలని సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం, తెలుగు సినిమా గౌరవం కోసం మాత్రమే. దీనిలో ఎటువంటి వ్యక్తిగత ఉద్దేశం లేదు అని మరొకసారి స్పష్టంగా చెబుతున్నాను అని చిరంజీవి గారు ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్దేశపూర్వకంగా తప్పు పట్టడం లేదు, ఎవ్వరు ఎవరిని తక్కువ చేసుకోవడం లేదు. ఒక అనుచిత చర్య జరిగింది. అది ప్రొలాంగ్ అవ్వకుండా, మిస్లీడ్ అవ్వకుండా సమన్వయంతో స్పందించారు. వారి స్పందన, ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి సర్దుకోవాలి. కానీ మీ హీరో, మా హీరో, మీ నాయకుడు, మా నాయకుడు అంటూ సమయం వృధా చేసే డిబేట్స్కి ప్లేస్ ఇవ్వడం కరెక్ట్ కాదు.